హాయ్, హలో, నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే గుమ్మడి వడియాలండి. చూద్దామండి. చూడండి, గుమ్మడికాయ ముక్కలు కోసాను, క్లాత్లో కడుతున్నానండి. నైట్ అయిపోయిందండి, నైటు క్లాత్లో కడుతున్నాను. చూడండి, గిన్నెల స్టాండ్ పెట్టాను అడుగున, దాని మీద ప్లేట్ పెట్టి దాని మీద పెట్టాను అనమాట అండి. ఎందుకంటే వాటర్ వస్తే సింక్లోకి వెళ్ళిపోయేలాగా. చూడండి, మూట కడుతున్నాను. గట్టిగా కట్టాలండి, ఏదో బరువు పెట్టాలి కదా. చూడండి, పెట్టాను. డ్రింక్ బాటిల్ పెట్టానండి. డ్రింక్ బాటిల్ పెట్టాను కదా అనుకోకండి, మామూలుగా ఎక్కడ ఏ బరువు లేకపోతే పక్కన చూసి పెట్టేశాను అంతే. ఆ టైంకి ఇప్పుడే తీసుకొచ్చారు, ఉన్నాయి కదా అని పెట్టాను. అంతకన్నా నాకు బరువు ఏం కనిపించలేదండి. పక్కన మార్నింగే పప్పు నానపెట్టానండి. ఇది పొట్టుతో నానపెట్టానండి. పొట్టుతో వేసేస్తాను మిక్సీలో ఇలాగా. ఇది చూడండి, గుళ్ళపప్పు అనమాట. విడివిడిగా వేస్తాను అనమాట అండి. అవి ఇవి పచ్చిమిర్చి అండి, ఒక 20-25 పైన ఉంటాయి. చూడండి, జీలకర్ర ఎక్కువ వేసాను. జీలకర్ర గుమ్మడికాయ పెద్దదండి. చూడండి, మిక్సీలో వేసాను, పేస్ట్ చేశాను, బరక బరకగా చేశాను అనమాట అండి. చూడండి, వడియాలు పెట్టేద్దాం. సగం తీసానండి, ముక్కల్లో సగం తీసి ఇందులో వేస్తున్నాను అనమాట అండి. పెద్ద పెద్ద ముక్కలు కోసామండి, బాగా బాగుంటాయి కదా, కనిపిస్తాయి కదా పెద్ద ముక్కలు అయితే, అందుకని పెద్ద ముక్కలు వచ్చింది. చూడండి, సగం ముక్కలు ఇందులో వేసేసాను. సాల్ట్ వేస్తున్నానండి. చూడండి, పేస్ట్ చేశాను కదా అవి ఇవిని, పచ్చిమిర్చి జీలకర్ర ఇదో సగం వేస్తున్నానండి. పచ్చిమిర్చి జీలకర్ర వేసుకోండి, బాగా వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటాయి. దాని తగ్గ ఉప్పు వేసుకుంటే టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు సగం వేసాను, సగం పక్కకు పెట్టానండి. మిగతా సగం ఉంది కదండి, అందులో వేస్తాను. ముందు పిండి వేయకుండా మొత్తం ముక్కలంతా పట్టేలాగా జీలకర్ర పచ్చిమిర్చి బాగా పేస్ట్ కలిపాను అనమాట అండి. చూడండి, ఇప్పుడు పిండి వేస్తున్నాను. ఇదిగోండి, పొట్టుతో వేసాను కదండి, మిక్సీలోనే వేసేసాను. చూడండి, వేసేస్తున్నాను. చూడండి, బాగా కలపాలండి. ఉప్పు పచ్చిమిర్చి ఇవన్నీ పట్టేలాగా బాగా కలపాలి. ఉప్పు సరిపోలేదండి, అందుకు కొంచెం వేస్తున్నాను. ఉప్పు అది సరిపోయిందా లేదో అంత అయిపోయాక చూసుకోండి. చూడండి, సగం కలిపేసాను కదా, ఇది పెట్టేస్తున్నానండి. అవి తర్వాత పెట్టుకుందాం. చూడండి, పెడుతున్నాను. పెట్టేసానండి. అవి మిగతా ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాం. చూడండి, ముక్కలు వేసేసాను. అన్ని ముక్కలోని సాల్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి, జీలకర్ర పచ్చిమిర్చి అది కూడా వేసేస్తున్నాను. ఇదిగోండి గుళ్ళపప్పు, అది కూడా వేసేద్దాం. వేసేసి కలిపేస్తాను. చూడండి, బాగా కలపాలండి, అన్నీ పట్టేలాగా బాగా కలుపుతున్నాను. చూడండి, ఇటువైపు పెడతాను. తెల్ల వడియాలండి ఇవి, అవి నల్ల వడియాలు. పొట్టుతో వేసాను కదండి, అందుకని. పొట్టు ఎందుకు పారబోసుకోవడం అండి, విడిగా పెట్టుకోవడం ఎందుకని అందులో కలిపేసాను. మీరు కూడా అలా చేయండి. అయిపోయిందండి, మొత్తం పెట్టేసాను. చూడండి, చూడండి వేపుతున్నాను. అయిపోయిందండి, 2 రోజులు ఎండలో పెట్టానండి, అయిపోయినాయి. ఇప్పుడు వేపుతున్నాను అనమాట. పప్పు చేశానండి, పప్పులో తిన్నాం. చూడండి, అంత గుల్లగా వేగేటప్పుడే తెలిసిపోతాయండి. చూడండి, అలా విడిపోయినట్టుగా వస్తాయండి. ఇలా అవి వేగినప్పుడే, అప్పుడు అలా ఉంటే గుల్లగా వచ్చినట్టు, చక్కగా గుల్లగా వచ్చినాయండి, బాగున్నాయి. అదిగోండి, అలా వేపేటప్పుడే బాగా పొంగి, అదిగోండి విడిపోయింది చూసారా.
అలా వచ్చి బగుల్లాగా వచ్చింది. పప్పు అండి, పప్పు చింతకూర చక్కగా అందరూ తినేద్దాం. అవునండి, తెల్ల వడియం అండి, ఇది పొట్టు లేనిది. ఇది పొట్టు వడియం, నల్ల వడియం. చూసారా, ఇలాగే పెట్టేసుకోండి, బాగుంటాయి, మంచిది కూడా. ఇలా చేసుకోండి, బాగుంటాయి. బాగున్నాయండి, చాలా బాగున్నాయి, సూపర్గా ఉంది. మిర్చి జీలకర్ర వేసాను కదండి, సూపర్గా ఉన్నాయి. చూడండి, పప్పులో తింటున్నాను. పప్పు చింతకూర అండి, దీంట్లో తిందాం. ఇవ్వండి, బాగుందండి, చాలా బాగుంది, చాలా బాగుందండి, గుల్లగా ఉన్నాయి. ఉప్పు చింతకూర చాలా బాగుందండి. ఉడియాలు అందులోకి ఇంకా బాగున్నాయి, చాలా బాగుందండి, సూపర్గా ఉన్నాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్ అండి.